హాయ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియోలో మనం మాట్లాడుకుంటున్నాం డైట్ చేసేటప్పుడు హెయిర్ మీద డైట్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. నార్మల్గా అందరూ మాట్లాడతారు లైక్ డైట్ చేయాలంటే ఇది తీసుకోవాలి, ఇది తీసుకోకూడదు, ఇలా చాలా చాలా సజెషన్స్ ఇస్తూ ఉంటారు. అది మనం ఫాలో అవుతూ ఉంటాము. ఎప్పటి నుంచో రీసెర్చ్ చేస్తూనే ఉన్నాము దీని గురించి. ఏమేం ప్రాబ్లమ్స్ మన హెయిర్ అండర్గో అవుతుందో, ఏ ప్రాబ్లమ్స్ మనం ఓవర్కమ్ అవ్వాలో, ఏం డైట్ తీసుకుంటే హెల్తీగా హెయిర్ గ్రోత్ ఉంటుందో, హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుందో, ఇవన్నీ మనం ఇందులో మాట్లాడుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, హెయిర్ ఫాల్. జనరల్గా మనం డైట్ చేసేటప్పుడు ఇది తినాలి, ఇది తినకూడదు, ఇన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఇన్ని క్యాలరీస్ బర్న్ చేయాలి అని దీని మీదే ఫోకస్ చేస్తూ ఉంటాము. ఈ ప్రాసెస్లో మన హెయిర్ ఫాల్ అయిపోతుంది, హెయిర్ డ్యామేజ్ అయిపోతుంది అన్న విషయం చాలా నెగ్లెక్ట్ చేస్తాము. ఈ టాపిక్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. జనరల్లీ మనకి హెయిర్ అనేది 3 మెయిన్ రీజన్స్ వల్ల ఫాల్ అవుతూ ఉంటుంది. ఆ రీజన్స్ ఏమేంటి అంటే, ఫస్ట్ మన స్ట్రెస్ లెవెల్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. ఇది జనరల్గా మనం వినే ఉంటాము. సో ఆ స్ట్రెస్ డిక్రీజ్ చేయడానికి మనం ఏం చేయాలి అంటే, ప్రాపర్ స్లీప్ ఉండాలి అండ్ ప్రాపర్ కంట్రోల్ ఓవర్ మైండ్ అండ్ బాడీ ఉండాలి. డైట్ చేసేటప్పుడు వెయిట్ తగ్గడంలో పెట్టే కాన్సన్ట్రేషన్ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడంలో కూడా పెట్టాలి. సో హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికి చాలా రీజన్సే ఉన్నాయి త్రూ డైట్. ఫస్ట్ వచ్చేసి మనకి ఐరన్ డెఫిషియన్సీ, ప్రోటీన్ డెఫిషియన్సీ. హెయిర్ ఫాల్ అవ్వడానికి మనకి మేజర్ రీజన్స్ వచ్చేసి త్రూ డైట్: ప్రోటీన్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, జింక్ అండ్ వైటమిన్ డి. ఈ మెయిన్ డెఫిషియన్సీస్ వల్ల మనకి హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది వెన్ వీఆర్ ఇన్ డైట్. సో ఈ ప్రోటీన్ ఇంటేక్ మనకి తెలుసు, కెరాటిన్, బయోటిన్, ఈ ప్రోటీన్స్ అన్నిటి వల్లే మన హెయిర్ ఫాలికల్స్ మేడ్ అయి ఉంటాయి. సో ఆ ప్రోటీన్స్ అనేవి తగ్గుతూ ఉంటే హెయిర్ బ్రేకేజ్ అవుతూ ఉంటుంది, ఆ ఫాలికల్స్ మనకి వీక్ అయిపోతూ ఉంటాయని తెలుసు. డైట్ టైంలో ప్రోటీన్ ఇంటేక్ ఎలాగో ఎక్కువ చేస్తాం కాబట్టి మనం చూసుకుంటూ తినాలన్నమాట, ఏ ప్రోటీన్స్ తింటున్నాము, ఏ ప్రోటీన్స్ తినట్లేదు అని. సో మీరు ఒకవేళ ఈ డైట్ ప్రాసెస్లో ఈ ప్రోటీన్ మీద కాన్సన్ట్రేషన్, ఇదంతా స్పెసిఫిక్ ప్రోటీన్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గించినట్టయితే మీరు ఎక్స్టర్నల్గా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. సో దిస్ కెరాటిన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ ప్రోటీన్ అన్నమాట మన హెయిర్ ఫాలికల్స్లో. సో దీన్ని మనం ఎక్స్టర్నల్ సప్లిమెంట్స్గా కూడా తీసుకోవచ్చు, డోంట్ వరీ. ఇది ఏమి పెద్ద ఎక్స్టర్నల్ సప్లిమెంట్ కదా, సైడ్ ఎఫెక్ట్స్ అవి ఏం ఉండవండి. జస్ట్ కెరాటిన్ అనేది ఒక ప్రోటీన్ సప్లిమెంట్, మీరు తీసుకోవచ్చు డెఫినెట్గా. అండ్ ఈ నెక్స్ట్ వచ్చేసి ఈ బయోటిన్ అనేది దిస్ ఈజ్ ఆల్సో, మనం టాబ్లెట్ కదా ఎక్స్టర్నల్గా తీసుకుంటున్నాము, సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయని ఇట్లాంటి ఏమి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఈ సప్లిమెంట్స్ వల్ల. జస్ట్ దే యాడ్ ఎక్స్ట్రా బెనిఫిట్ టు యువర్ బాడీ, అంతే. నెక్స్ట్ వచ్చేసి జింక్. మనకి జింక్ సోర్సెస్ వచ్చేసి మనం రోజు డైలీ డైట్లో యాడ్ చేసుకోవాల్సిన నట్స్లో ఎక్కువ ఉంటాయి. అండ్ లెగ్యూమ్స్ అంటే జింజర్, పొటాటో, స్క్వాష్, ఇట్లాంటి స్క్వాష్లో కూడా చాలా మంచి జింక్ సోర్స్ అది కూడా. అండ్ జింక్కి ఇంకొక మంచి సోర్స్ ఏంటంటే పంకిన్ సీడ్స్ అండ్ సీడ్స్. చాలా సీడ్స్ తింటూ ఉంటాం కదా మనం, పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, ఇట్లాంటి సీడ్స్లో మనకి జింక్ లెవెల్స్ చాలా బాగుంటాయి. సో అవి కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు మన డైట్లో. నెక్స్ట్ డోంట్ ఎవర్ అవాయిడ్ మిల్క్. కంప్లీట్గా అవాయిడ్ చేయొద్దు, కనీసం డైలీ కాకపోయినా వీక్లీ 2 or 3 అలా గ్లాస్ ఆఫ్ మిల్క్ బిఫోర్ యూ గో టు బెడ్ అలా తీసుకుంటూ ఉండండి. మిల్క్ అవాయిడ్ చేయడం వల్ల మనకి కాల్షియం డెఫిషియన్సీ వచ్చే ప్రాబ్లం కూడా ఉంది, ఎస్పెషల్లీ ఉమెన్.
ఉమెన్ అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు కాల్షియం డెఫిషియన్సీ. ఎందుకంటే మిడిల్ ఏజ్కి వెళ్ళిన తర్వాత చాలా ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది కాల్షియం డెఫిషియన్సీ ఉంటే. లైక్ బ్యాక్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు, ఇలాంటివన్నీ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఐరన్ వల్ల ఎక్కువ హెయిర్ లాస్ అవుతుంటుంది ఐరన్ డెఫిషియన్సీ వల్ల. అగైన్ మనకి ఐరన్ రిచ్ ఫుడ్స్ వచ్చేసి దీనిలో మళ్ళీ పంకిన్ సీడ్స్ అండ్ లివర్. నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళకి ఎస్పెషల్లీ లివర్స్లో చాలా ఎక్కువ లివర్స్లో చాలా ఎక్కువ ఐరన్ ఉంటుంది, ఐరన్ కంటెంట్. సో లివర్ తీసుకునే నాన్ వెజిటేరియన్ బాగా లైక్ చేసే వాళ్ళు లివర్ ఎక్కువ తీసుకున్నా కూడా వాళ్ళకి ఐరన్ సోర్స్ వస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్క్వాష్లో ఐరన్ కూడా ఉంటుంది, జింక్ అండ్ ఐరన్ రెండు ఉంటాయి స్క్వాష్లో. సో స్క్వాష్ ఈజ్ వెరీ హెల్దీ వెజిటేబుల్. అండ్ ఇంకా వచ్చేసి మనకి పంకిన్ సీడ్స్. అగైన్ పంకిన్ సీడ్స్లో ఐరన్ ఉంటుంది, జింక్ కూడా ఉంటుంది. అండ్ మిల్క్ అండ్ ఫిష్లో కూడా ఫిష్ ఆయిల్స్లో వాటిల్లో. అండ్ మనం ఎప్పుడు తీసుకునే డేట్స్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ మేజర్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఐరన్. డేట్స్ అండ్ నెక్స్ట్ లీఫీ వెజిటబుల్స్, వీటన్నిటిలో ఐరన్ ఉంటుంది. హిమోగ్లోబిన్ కంటెంట్ రైజ్ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ బ్లీడ్ అవుతున్న ఉమెన్ లైక్ మన ఏజ్లో లైక్ 14-15 to 50-60 years వరకు లేడీస్ బ్లీడ్ అవుతున్న వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఈ ఐరన్. ఎవ్రీ మంత్ బ్లీడ్ అవుతూ ఉంటాము అండ్ అది ఎవ్రీ మంత్ మనకి కొత్త ఐరన్ ఇంటేక్ జరుగుతూనే ఉండాల్సి వస్తుంది. సో ఇంటేక్ ఆఫ్ ఐరన్ అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. దాని ఎఫెక్ట్ హెయిర్ మీద కూడా చాలా ఉంటుంది. ఫాలికల్స్ని వీక్ చేస్తుంది అండ్ హెయిర్ స్ప్లిట్ అవ్వడానికి రీజన్ అవుతూ ఉంటుంది. సో మనం ఐరన్ మీద కూడా చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వచ్చేసరికి వైటమిన్ డి. మనకి ఎలాగో తెలుసు వైటమిన్ డి అనేది స్కిన్ రిప్లెనిషింగ్లో కానీ స్కిన్ మేకోవర్లో కానీ చాలా మంచిగా పనిచేస్తుంది. ఎవ్రీ మార్నింగ్స్ మనం సన్లోకి వెళ్ళి వైటమిన్ డి తెచ్చుకోవాలి అని వింటూనే ఉంటాము, చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాము. జస్ట్ మనం మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాక్ చేస్తూ వైటమిన్ డి తెచ్చుకోవచ్చు. డైటింగ్ ప్రాసెస్లో మనం ఈ ఫుడ్స్ డైట్లో బ్లైండ్గా క్యాలరీస్ తగ్గించేయాలి. లైక్ మనం ఇంటేక్ చేసే క్యాలరీస్ కంటే మనం బర్న్ చేసే క్యాలరీస్ ఎక్కువ ఉండాలి అని అనుకుంటూ ఉంటాము. అది కరెక్టే, బట్ మనం తీసుకునే కొంచెం క్యాలరీస్ కూడా ఏం తీసుకుంటున్నామో, ప్రోటీన్ సోర్స్ ఉందా, అందులో ఐరన్ సోర్స్ ఉందా, జింక్ ఉందా, వైటమిన్స్ ఉన్నాయా, న్యూట్రియంట్స్ ఉన్నాయా, యూస్ఫుల్ కంటెంటే తీసుకుంటున్నామా, తీసుకునే కొంచెం కంటెంట్ అన్న యూస్ఫుల్ తీసుకుంటున్నామా లేదా అనేది బాగా కాన్షియస్గా తీసుకుంటూ ఉండాలి. ఫుడ్ ఈజ్ మన బాడీ డస్ట్బిన్ కాదు ఏది పడితే అది తినేయడానికి. అఫ్కోర్స్ నేను చేశాను ఇంతకుముందు, బట్ ఐ యామ్ మోడిఫైయింగ్ ఇట్. సో నేను చేసేవి నేను మోడిఫై అయినాయి మీతో షేర్ చేసుకొని నాకు యూస్ఫుల్గా ఉన్నాయి నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటానని చెప్పాను కదా. సో నేను మోడిఫై చేసుకునేవి మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఇవేనండి. ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవడం అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ చేయడం. దీస్ టూ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఓన్లీ వెయిట్ లూజ్ అవ్వడంలో కాదు, మేక్ ఇట్ ఎ లైఫ్ స్టైల్. అది లైఫ్ స్టైల్ అయితే మనలో మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది అండ్ వీ ఫీల్ సో కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. సో నేను అదే చెప్పదలుచుకున్నాను. మనం ఫస్ట్ వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్. ఫస్ట్ ప్రియారిటీ మనకి మనమే ఉండాలి, తర్వాతే ఎవరైనా. వీటన్నిటితో పాటు నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను ఒక ఎక్సలెంట్ న్యూట్రిషియస్ లీఫీ వెజిటబుల్ రెసిపీ. అదేంటంటే మొరింగా, మునగాకులతో కూర. సో వెళ్ళి ఆ రెసిపీ చూసేద్దాం పదండి. ఫస్ట్ మనం మునగాకు తీసుకుంటున్నాను. 1 bowl ఫుల్ ఆఫ్ మునగాకు తీసుకున్నాను. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, టర్మరిక్, కారం. ఇది వెల్లుల్లి కారం అండి, నేను దీని గురించి తర్వాత చెప్తాను. కరివేపాకు, గ్రీన్ చిల్లీస్ అండ్ 1 full ఆనియన్ తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోవడం పదండి. 2-3 tablespoon ఆయిల్ వేసుకున్నాను. నేను ఇక్కడ లైట్ ఆలివ్ ఆయిల్ వాడుతాను కుకింగ్ పర్పస్కి. దానిలో కొన్ని తాలింపు గింజలు, మీకు తెలుసు కదా, శనగపప్పు అన్నీ
జీలకర్ర అండ్ దానిలో ఇప్పుడు గ్రీన్ చిల్లీస్ చిన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను. గ్రీన్ చిల్లీస్ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. నేను ఏ కర్రీలో అయినా గ్రీన్ చిల్లీస్ కొంచెం ఎక్కువ వాడతాను అండ్ చిల్లీ పౌడర్ కొంచెం అండ్ కొంచెం కర్రీ లీవ్స్ వేసుకున్నాను. అవి పేలకుండా జస్ట్ క్యాప్ అడ్డం పెట్టాను అనమాట దాని లిడ్. నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి కర్రీ లీవ్స్ అండ్ లవంగాలు యాలకలతో. అవి పేలి వచ్చి నా ఫేస్ మీద కూడా పడ్డాయి 1-2 టైమ్స్. అండ్ ఆనియన్ వేసుకున్న తర్వాత జస్ట్ కొంచెం సాల్ట్ అండ్ టర్మరిక్ వేసుకుంటున్నాను తొందరగా ఫ్రై అవ్వడం కోసం. ఫ్రైయింగ్ ప్రాసెస్ కొంచెం ఎన్హాన్స్ అవుతుంది మనం సాల్ట్ వేసుకుంటే ఆనియన్ ఫ్రై చేసేటప్పుడు. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం దానిలోకి కొంచెం 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. ఎక్కువ కాదు, జస్ట్ 1 టేబుల్ స్పూన్. ఎందుకంటే మునగాకు ఫ్లేవర్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. దాన్ని డామినేట్ చేయడం కోసం నేను కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను. నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత నేను మునగాకు వాష్ చేసి పెట్టుకున్న మునగాకు తీసుకున్నాను. ఈ ఆకు చాలా టెక్స్చర్ ఎలా ఉంటుందంటే అతుకుపోతుంది మన చేతులకి. సో వాష్ చేసేటప్పుడు అండ్ మనం వేరే బౌల్స్లోకి మార్చేటప్పుడు చాలా వేస్ట్ అయిపోతుంది అలా. అండ్ నాకు దీన్ని వలవడానికి అయితే ఒక కంప్లీట్ 2 hours పట్టింది నిజంగా. దీని ఇలా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత లైట్గా ఒక 1-2 minutes ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత దీని మీద లిడ్ పెట్టి ఒక 10 minutes అలా వదిలేసాను. కర్రీ ఒక 10 minutes మగ్గిన తర్వాత ఈ పాయింట్లో మనం దీనిలోకి కొంచెం కారం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాము. నేను చెప్పాను కదా ఇది వెల్లుల్లి కారం అని. నేను ఎలాగో చిల్లీస్ ఎక్కువ వేసాను కాబట్టి కారం చాలా తక్కువ వేస్తున్నాను. జస్ట్ 1 టేబుల్ స్పూన్ కూడా వేయలేదు, 1/2 టేబుల్ స్పూన్ అలా వేసాను. అండ్ ఈ కారం రెసిపీ వచ్చి నేను మా మదర్ వచ్చినప్పుడు షేర్ చేస్తాను. ఇది మా మమ్మీ చేసి పంపించారండి నాకు. చాలా టేస్టీగా ఉంటుంది కారం కూడా. నేను ఇప్పుడు దీంట్లో సిలాంట్రో వేసుకుంటున్నాను. కొరియాండర్ సన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నాను. నాకు కర్రీస్లో ఈ కొరియాండర్ ఫ్లేవర్ కూడా చాలా ఇష్టం, ఎక్కువ యాడ్ చేస్తూ ఉంటాను నేను కర్రీస్లో. అండ్ నెక్స్ట్ దీన్ని ఇలా మూత పెట్టి 2 minutes వదిలేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మన మొరింగా రెడీ. నేను ఎప్పుడైనా కర్రీ రైస్కి ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటూ ఉంటాను. అండ్ కర్రీ చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంది. అసలు ఒక లీఫీ వెజిటేబుల్ తింటున్న ఫీలింగ్ రాదు మనకి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ మొరింగా లీవ్స్ అనేవి మనకి జింక్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం అండ్ వైటమిన్ సి ఈ న్యూట్రియంట్స్ అన్నిటినీ చాలా అబండెంట్గా ఎక్కువగా ఉన్న వెజిటేబుల్ ఇది. ఇలాంటి వెజిటేబుల్స్ రొటీన్ డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల మనం చాలా డెఫిషియన్సీస్ని ఓవర్కమ్ అవ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మంచి వీడియోస్తో నేను ముందుకు వస్తూ ఉంటాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్, టేక్ కేర్.